49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ విద్వేష రాజకీయాలతో దేశానికి నష్టం. కువైట్లో భారత ఉత్పత్తుల బహిష్కరణ. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు. మైనర్ బాలిక వీడియోలు రిలీజ్ చేసినందుకు నమోదు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు. మన ఊరు మనబడితో మారుతున్న రూపురేఖలు. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడలో ఫిష్ లారీ బోల్తా. చేపల కోసం ఎగబడ్డ జనం. రాష్ట్రంలో ఈసారి విస్తారంగా వర్షాలు. సగటు కంటే ఎక్కువే కురుస్తాయన్న వాతావరణ శాఖ. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఏకంగా ప్రెస్ మీట్లోనే ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడంపై ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అబిడ్స్ పిఎస్లో ఐపీసీ సెక్షన్ 228A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఏకంగా ప్రెస్ మీట్లోనే ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడంపై ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అబిడ్స్ పిఎస్లో ఐపీసీ 228A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు తరలి వస్తున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో 19,000కు పైగా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. ఇందులో 15,000కు పైగా పరిశ్రమలు ఇప్పటికే తమ కార్యకలాపాలు ప్రారంభించగా మిగతా కంపెనీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ పరిశ్రమలు రాష్ట్రంలో ఏకంగా 2,32,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం విశేషం. తెలంగాణలో పారిశ్రామిక రంగం ప్రగతి పథంలో పరుగులు తీస్తోంది. స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ ద్వారా 19,454 పరిశ్రమలు వచ్చాయి. ఈ పరిశ్రమలు రాష్ట్రంలో దాదాపు 2.32 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి. దీంతో 16.48 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. మొత్తం పరిశ్రమల్లో 15,660 పరిశ్రమలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించగా మిగిలిన 3,794 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మొత్తం పరిశ్రమల్లో 3,938 పరిశ్రమలు 17,867 కోట్ల పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలోనే వచ్చాయి. వీటి ద్వారా 96,863 మందికి ఉపాధి అవకాశాలు లభించినట్లు 2021-22 వార్షిక నివేదికలో రాష్ట్ర పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఈ నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. దేశీయ ఫార్మా రంగానికి తెలంగాణ ప్రధాన కేంద్రంగా విరాజిల్లుతోంది.
2020-21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి 200% అధికంగా పెట్టుబడులు వచ్చాయి. దీన్ని బట్టే లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ ఎంత అనువుగా ఉందో అర్థమవుతోంది. హైదరాబాద్ ఫార్మా సిటీలో ఫార్మా యూనివర్సిటీని నిర్మించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం భూములు ఇచ్చిన రైతు కుటుంబాల్లోని పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆయా కుటుంబాల్లోని 120 మంది యువతకు శిక్షణ ఇచ్చారు. ఇక టీఎస్ఐఐసి ద్వారా గత 7 ఏళ్లలో 56 కొత్త పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశారు. వీటిలో 33 గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే 13 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశారు. ఇక 810 ఎకరాల భూమిని వివిధ పరిశ్రమలకు కేటాయించగా వీటి ద్వారా 6,123 కోట్ల రూపాయల పెట్టుబడులు, 5,626 మందికి ఉపాధి లభించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 52 ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం. అటు మూతబడే దశలో ఉన్న పరిశ్రమలకు అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా వాటిని తిరిగి తెరిపించేందుకు రాష్ట్రంలో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గత 5 ఏళ్లలో 5.39 కోట్ల రూపాయల సాయాన్ని అందించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 416 దరఖాస్తులు రాగా 376 పరిశ్రమలకు ఎలాంటి సహాయం లేకుండానే వాటి సమస్యలను పరిష్కరించారు అధికారులు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో నిత్యం చేనేత కార్మికుల ఆత్మహత్యలను చూసి చెలించిన సీఎం కేసీఆర్ వారి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులను కేటాయించి వారికి నిత్యం ఉపాధి కల్పించేలా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలకు అందించే స్కూల్ యూనిఫామ్ క్లాత్ను చేనేత మరమగ్గాలపై తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఇలా నేతన్నలకు చేతినిండా పని లభించడంతో ఆత్మహత్యలకు అడ్డుకట్టపడింది. నేతన్నకు చేయూత పథకం కింద 20,537 మంది కార్మికులకు 96.43 కోట్ల రూపాయలు, చేనేత మిత్ర పథకం కింద 20,135 మందికి 21.67 కోట్ల రూపాయల పంపిణీ చేసింది ప్రభుత్వం. మరోవైపు విమానయాన రంగంలో రాష్ట్రం వరుసగా 3వ సంవత్సరం కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి అవార్డును దక్కించుకుంది. మొదట హైదరాబాద్లోని టాటా లాక్హీడ్ మార్టిన్ కంపెనీ నుంచి అమెరికాలోని లాక్హీడ్ కంపెనీకి F-16 ఫైటర్ జెట్ వింగ్స్ ను సరఫరా చేశారు. విఈఎం టెక్నాలజీ సంస్థ సంగారెడ్డిలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. అటు టాటా బోయింగ్ సంస్థ హైదరాబాద్ నుంచి అమెరికాలోని బోయింగ్ సంస్థకు 100వ అపాచీ ఫ్లూజిలేజ్ సరఫరా చేసింది. టాటా లాక్హీడ్ మార్టిన్ కంపెనీ C-130J సూపర్ హెర్క్యులస్ 150వ ఎంపనేజ్ను అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్ కార్యాలయానికి సరఫరా చేసింది. అంతేకాకుండా రోల్స్ రాయిస్ సంస్థ హైదరాబాద్లో కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించింది. అటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రంలో పంటల దిగుబడి భారీగా పెరిగింది. వాటిని ప్రాసెసింగ్ చేసేందుకు ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటి కోసం ఇప్పటి వరకు చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల నుంచి 1,496 దరఖాస్తులు వచ్చాయి. ఇక బతుకమ్మ పండుగ జరుపుకునే మహిళలకు పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు సీఎం కేసీఆర్. 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి మహిళకు చీరలను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. ఏటా దాదాపుగా 1 కోటి మంది మహిళలు బతుకమ్మ చీరలను అందుకుంటున్నారు. 2017లో ప్రారంభమైన ఈ కార్యక్రమం కింద 2021-22 వరకు 1,437 కోట్ల రూపాయల ఖర్చు చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో జూట్ బ్యాగ్ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారుతోంది.
జూట్ బ్యాగ్ల తయారీ కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు 3 కంపెనీలు ముందుకొచ్చాయి. 887 కోట్ల రూపాయలతో 3 చోట్ల జూట్ బ్యాగ్ల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయి. ఏటా 15 నుంచి 17 కోట్ల గన్నీ బ్యాగులను తయారు చేయనున్న ఈ 3 కంపెనీల ద్వారా 10,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. ఇక పెట్రోల్లో కలిపేందుకు రాష్ట్రం 43 కోట్ల లీటర్ల ఇంధనాలు సరఫరా చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. దీనిని రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమల ద్వారా సరఫరా చేస్తుండగా ఇప్పటికే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 18,304 కిలోలీటర్లను సరఫరా చేశారు అధికారులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 30,000కు పైగా హెక్టార్లలో చెరకు సాగు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. నిరుద్యోగులకు తీపి కబురు చెబుతూ వైద్యారోగ్య శాఖ ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టింది. 10,028 పోస్టుల భర్తీలో భాగంగా మొదటి దశలో 1,326 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని మెడికల్ బోర్డును మంత్రి హరీష్ రావు ఆదేశించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10,028 పోస్టుల భర్తీకి ముందడుగు పడబోతోంది. వారం వారం విడతల వారీగా ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయించారు. ముందుగా ఎంబీబీఎస్ అర్హత కలిగిన 1,326 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని మెడికల్ బోర్డుకు మంత్రి హరీష్ రావు ఆదేశించారు. మెడికల్ బోర్డు, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీష్ రావు ఉద్యోగ ఖాళీల భర్తీపై చర్చించారు. 1-2 రోజుల్లో తొలి నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వైద్య విద్య, ప్రజారోగ్య విభాగం, టీవీవీసీ, ఐపీఎం విభాగాల్లో 1,326 పోస్టులను మెడికల్ బోర్డు ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. కరోనా కాలంలో సేవలందించిన అవుట్సోర్సింగ్ సిబ్బందికి 20% వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అనుసరించి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా నోటిఫికేషన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆయుష్ విభాగంలోని పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ వంటి పోస్టులన్నీ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. టెక్నికల్ పోస్టులతో పాటు ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, నిమ్స్లోని ఖాళీలను నిమ్స్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ఆయుష్ డాక్టర్స్ ను టీచింగ్ స్టాఫ్ గా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి అందులో ఏర్పడే ఖాళీలను వచ్చే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, అందుకు అవసరమైన సాఫ్ట్వేర్ సిద్ధమైందని మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఈ 2-3 వారాల్లో విడతల వారీగా నోటిఫికేషన్లు జారీ ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ తెలిపారు. ప్రైవేట్ ప్రాక్టీస్ ను రద్దు చేస్తూ సవరణలు చేయాలని మంత్రి హరీష్ రావు వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఎన్హెచ్ఎంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న వారి వివరాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఎం డైరెక్టర్ శ్వేతా మహంతిని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఆయుష్ సర్వీస్ రూల్స్ లో సవరణలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతుంటే ప్రతిపక్ష నేతలకు కండ్లు మండుతున్నాయని మండిపడ్డారు. సరైన సమయంలో ఆయా పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నారాయణపేట జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుంది. రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టితో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగానే మంత్రి హరీష్ రావు జిల్లాలో పర్యటించారు. 64 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. 6 కోట్ల రూపాయలతో ఎర్రగుట్ట నుండి ఎక్లాస్పూర్ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు నిర్మించిన 5.5 కిలోమీటర్ల రోడ్డును మంత్రి ప్రారంభించారు.
₹1,20,00,000 నారాయణపేట చిల్డ్రన్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభమైంది. 56 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 390 పడకల జిల్లా ఆసుపత్రి భవనం, ₹1,25,00,000తో చేపట్టనున్న టీ డయాగ్నోస్టిక్ హబ్, 45 లక్షలతో చేపట్టనున్న జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతుంటే ప్రతిపక్ష నేతలకు కండ్లు మండుతున్నాయని మండిపడ్డారు. సరైన సమయంలో ఆయా పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎవరో నలుగురు బీజేపీ సర్పంచ్లను, నలుగురు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను పట్టుకొని మీరు దొంగ నాటకాలు ఆడితే నమ్మరు. ప్రజల కండ్ల ముందు కనబడుతున్నాయి. నర్సరీలు, డంప్ యార్డులు, ట్రాక్టర్లు, ట్రాలీలు, వైకుంఠ ధామాలు, పచ్చటి చెట్లు ఏ పల్లెల్లో పోయినా కనబడుతున్నాయి. 70 ఏళ్లలో మీరు చెయ్యని పనిని మేము చేసి చూపించినాం. అది ప్రజల కళ్ళల్లో ఉన్నాయి, ప్రజల అనుభవంలో ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు సరిపడా విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా పక్కనే ఉన్న కర్ణాటకలో రైతులకు కనీసం 6 గంటల కరెంట్ అయినా ఇస్తున్నారా అని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇక్కడ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న బండి సంజయ్ని ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. 6 గంటల కరెంట్ అని ఇస్తుందా బీజేపీ గవర్నమెంట్? మరి మన తెలంగాణలో, మన నారాయణపేటలో మీకు 24 గంటల కరెంట్ వస్తుందంటే ఇది టీఆర్ఎస్ వల్ల, కేసీఆర్ వల్ల కాదా? మరి బండి సంజయ్ నోటికి వచ్చినట్టు మాట్లాడినాం. అంత మేమే ఇస్తున్నాం, అంత ఢిల్లీకేలే ఇస్తున్నాం. అంత ఇస్తే మరి పక్కన బీజేపీ గవర్నమెంట్ కర్ణాటకలో రైతులకు ఎందుకు 24 గంటల కరెంట్ ఇస్తలేవు? ఎందుకు ఫ్రీ కరెంట్ ఇస్తలేదు బీజేపీ? అంటే బీజేపీ ఫెయిల్ అయింది, టీఆర్ఎస్ పాస్ అయింది. మా అక్క చెల్లెలు ఆలోచించాలి. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇవాళ అందరికి కూడా 2000 పెన్షన్ ఇచ్చినాం. అతి త్వరలోనే మన రాష్ట్రంలో 57 ఏళ్లకే పెన్షన్ ఇచ్చి మరో 10 లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో మనం మంజూరు చేసుకోబోతా ఉన్నాం. రైతు బంధు ఆడ ఎంత వస్తుందే కర్ణాటకలో? ఎన్ని ఎకరాలున్నా 6,000. కానీ మీకు 3 ఎకరాలుంటే 30,000 రూపాయల రైతు బంధు ఇస్తున్నాడు. రైతు అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మన పక్కన రాయచూర్ల 5,000 ఇస్తారా? ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఏ ముఖం పెట్టుకొని మీరు వడ్ల కుప్పల కాడికి, వడ్ల కొనుగోలు కేంద్రాల కాడికి తిరుగుతున్నారు? మరి పక్కన ఎందుకు కర్ణాటకలో కొంటలేరో సమాధానం చెప్పాలని నేను బీజేపీ నాయకులను ఈ సభ నుంచి అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళ అన్ని అబద్ధాలు, ఉత్త తొండి మాటలు. వడ్లు కొనరు, కరెంట్ ఇయ్యరు, ప్రాజెక్టులు కట్టరు, మంచినీళ్ళు రావు. ఎక్కడన్నా వచ్చినాయా మంచినీళ్ళు? ఏ ముఖం పెట్టుకొని వస్తావు నాయన? నారాయణపేట జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న తరుణంలో స్థానికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ సార్ కు జనమంతా కృతజ్ఞాభివందనాలు చెబుతున్నారు. బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. పల్లె పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారుతున్నాయని మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పల్లె పట్టణ ప్రగతి సందడి నెలకొంది. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి పనులను సమీక్షిస్తున్నారు. పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ లోని స్టేడియం గ్రౌండ్ లో 20 లక్షల రూపాయలతో చేపట్టిన స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె పట్టణ ప్రగతితో అభివృద్ధి పనులు వేగంగా పూర్తవుతున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఒక బాస్కెట్బాల్ గ్రౌండ్, ఆర్చరీ గ్రౌండ్, ఒక స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించుకున్నాం. స్విమ్మింగ్ పూల్ను పునఃప్రారంభించుకున్నాం. త్వరలోనే మంచి ఇండోర్ స్టేడియం కూడా చేసుకుంటాం. ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో స్టేడియాలను, ఆట స్థలాలను కంప్లీట్ చేసుకున్నాం. మహబూబ్నగర్ నియోజకవర్గంలో 100కు 100% చేసుకున్నాం. దేవరకద్ర జడ్చలతో పాటుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా లక్ష్యంగా తీసుకొని ఈ నెల రోజుల్లో కంప్లీట్ చేసుకోవాలని మేము నిర్ణయించుకొని వేగవంతం చేస్తూ ఉన్నాం. కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు. ఇది బాధ్యత అధికారులదే కాదు, యువకులది. ముఖ్యంగా యువకుల పాత్ర కూడా చాలా అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమయం మళ్ళీ ఈ దేశంలో ఎవరు చేయనటువంటిది ముఖ్యమంత్రి గారు అన్ని గ్రామాల్లో ఆట స్థలాలు ఉండాలని నిర్ణయించడం జరిగింది. కనుక దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలా. రేపు భావితరానికి, భవిష్యత్తులో పిల్లలకు ఒక మంచి మార్గంలో పయనించడానికి ఇది ఒక మంచి మార్గం ఇది. కనుక మీరందరూ కూడా ఆట స్థలాలు చాలా ఇంపార్టెంట్. చదువే కాదు ముఖ్యం, ఆటలు కూడా చాలా ముఖ్యం. కనుక వీళ్ళందరూ పాల్పంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. పట్టణ ప్రగతిలో భాగంగా ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటించారు. పారిశుద్ధ్య పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణ ప్రగతి పూర్తయ్యేలోపు పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించి ప్యాచ్ వర్క్ పనుల్లో మంత్రి స్వయంగా పాల్గొన్నారు. వర్షాకాలం వచ్చేలోపు నగరంలో పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఖమ్మం నగరంలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాలని పరిశీలించి అందులో పాల్గొనడం జరుగుతూ ఉంది. అన్ని డివిజన్లలో కూడా పారిశుద్ధ్య పనులు మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాలని ఉధృతంగా మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, మేయర్ గారు ఆధ్వర్యంలో అందరు కార్పొరేటర్లు కూడా దగ్గరుండి పనిచేపిస్తూ ఉన్నారు. ఈ వానాకాలం స్టార్ట్ అయ్యే లోపల పట్టణ ప్రగతి కంప్లీట్గా పూర్తి అయ్యే లోపలనే పట్టణ ప్రగతికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలని చెప్పి క్షేత్రస్థాయిలో ఉన్న మా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్స్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా 10 రోజులు మిగిలింది. ఈ 10 రోజుల్లో మిగిలిన పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. మెదక్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. పలు వార్డుల్లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను తొందరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా 15వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతున్నాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్పారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పల్లె ప్రగతి జోరుగా సాగుతుంది. మద్దూరు మండలంలోని నందిపాడు, లక్కాయిపల్లెలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆదేశించారు. వనపర్తి జిల్లా రాయపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే నోముల భగత్ నల్గొండ జిల్లా అనుబల మండలం చింతగూడెంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి క్రీడా ప్రాంగణాలను ఎమ్మెల్యే నోముల భగత్ ప్రారంభించారు. జగిత్యాలలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుంది. జడ్పీ చైర్మన్ విఠలరావు ఆధ్వర్యంలో నందిపేట్, మక్లూరు మండలాల్లో పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం కేసీఆర్ గారి ముందు చూపుతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని జడ్పీ చైర్మన్ విఠలరావు తెలిపారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని గౌరారంలో పల్లె ప్రగతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే హనుమంత్ షిండే అభివృద్ధి పనులను పరిశీలించారు.
నిర్మల్ జిల్లా బాసర మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే విఠలరెడ్డి పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా క్రీడా ప్రాంగణాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు రికార్డు స్థాయికి చేరాయి. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటల సాగు విస్తీర్ణమే కాదు, భూగర్భ జలాలు కూడా భారీగా పెరిగాయి. ఒకప్పుడు 100 అడుగుల బోరు వేస్తే కానరాని నీళ్లు ఇప్పుడు తక్కువ లోతుకే పడుతున్నాయి. అటు తెలంగాణలో భూగర్భ జలాలు పెరగడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది కేంద్రం. తెలంగాణలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. గడిచిన 7 ఏళ్లలో నీటి మట్టం ఏకంగా 4.26 మీటర్లు పెరిగి మండు వేసవిలో కూడా బావులు, బోర్లలో కొద్దిపాటి లోతుల్లోనే నీటి ఊట లభ్యమైంది. గతంతో పోలిస్తే తెలంగాణ భూగర్భంలో దాదాపు 534 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నట్లు జలవనరుల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మొత్తం కృష్ణా జలాల్లో మన వాటాతో పోలిస్తే రెట్టింపు కాగా, గోదావరి జలాల వాటాలో సగంతో సమానం. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులే ఈ సత్ఫలితాలకు కారణం. ఈ అద్భుతమైన పథకాల ద్వారా రాష్ట్రంలో 26,000 చెరువుల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను తీయటమే కాకుండా ఎత్తిపోతల ద్వారా నీళ్లు నింపి వాటిని సజీవంగా మార్చింది ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలో భూగర్భ జలమట్టం 4.26 మీటర్ల మేర పెరిగింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూగర్భ జలాల పరిస్థితిపై చర్చించారు. గడిచిన దశాబ్దంతో పోలిస్తే 10 మీటర్ల లోపు ఉన్న భూగర్భ జలాల విస్తీర్ణం ఇప్పుడు 106% పెరిగింది. అత్యంత లోతుగా అంటే 20 మీటర్లు అంతకంటే దిగువన భూగర్భ జలాలున్న విస్తీర్ణం 87% తగ్గింది. రాష్ట్రంలో 83% మండలాల్లో భూగర్భ జలాలు పెరగగా 93% గ్రామ పంచాయతీలు సురక్షిత కేటగిరీలో ఉన్నాయి. సాగునీటి రంగంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే భూగర్భ జలాల్లో భారీ పెరుగుదల నమోదై 534 టీఎంసీలకు చేరుకున్నట్లు నివేదికలు స్పష్టం చేశాయి. మొత్తానికి మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలాలు భారీగా పెరిగినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. తెలంగాణలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగేందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది. నిజామాబాద్ జిల్లాలోని సిహెచ్ కొండూరు నమో నారసింహ నినాదాలతో మారుమోగుతుంది. రాజలక్ష్మి సమేత లక్ష్మీ నారసింహ ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా 3వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత దంపతుల ఆధ్వర్యంలో దేవతామూర్తులను గోక్షీరంతో అభిషేకించారు. పాదపీఠమపరం ఇదం స్నానాసనం మహద ఆసాదయాతు స్నానార్థం మదనుగ్రహకామ్యయా జిదందే పుండరీకాక్ష నమస్తే విశ్వభావనా నమస్తే సుహృషికేశ. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం సిహెచ్ కొండూరు రాజలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జీర్ణోద్ధరణ ఉత్సవాలతో పునీతమవుతోంది. నారసింహ నినాదాలతో సిహెచ్ కొండూరు హోరెత్తుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతుల ఆధ్వర్యంలో 3వ రోజు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కవిత దంపతులకు పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆలయం దగ్గర ఘన స్వాగతం పలికారు. ఆద్యాంతం భక్తి పారవస్యాన్ని పంచుతున్న ఈ మహోన్నతమైన ఆధ్యాత్మిక సంబరాలను జీవన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దాని ప్రకారంగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అని జరుపుకోవాలి మనమంతా. అలాగే సంవత్సరం మొత్తంలో కూడా ఏమైనా అపచారాలు జరిగి ఉంటే వాటినన్నింటినీ కూడా ఉపచారాలుగా స్వీకరించు స్వామి అని క్షమా ప్రార్థనలాగా పవిత్రోత్సవం అని జరుపుకోవాలి. అంతటా ప్రోక్షణ చేసి ఏ దోషమైతే ఉంటుందో ఆ దోషం పోగొడతారన్నమాట. ఇది పరమాత్మ విషయానికి వచ్చేసరికి ఇలా నియమాలు ఉంటాయన్నమాట. వేద పండితులు ఉదయం ప్రాతరారాధన, సేవాకాలం, నివేదన, మంగళ శాసనం, వేద విన్నపాలు, అగ్నిముఖం, మూలమంత్రమూర్తి లాంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
కమలే శరణం ప్రపదే తవ కర కమలవరే అటు సాయంత్రం లక్ష్మీనరసింహస్వామికి క్షీరాదివాసం కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఎమ్మెల్సీ కవిత దంపతుల ఆధ్వర్యంలో మూలమూర్తులకు మరియు పరివార దేవతా మూర్తులను 4400 లీటర్ల గోక్షీరంతో అభిషేకించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో ఎంపీ సురేష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, జనార్దన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మొత్తంగా మహోజ్వలంగా అత్యంత భక్తి శ్రద్ధలతో సాగుతున్న ఈ ఉత్సవాలను కనులారా చూస్తూ భక్తజనం పరవశించిపోతున్నారు. ఆధార్ను కీలకంగా మార్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం విశిష్ట ప్రాధికార సంస్థ UIDAI త్వరలో ఇంటింటికి ఆధార్ సేవ చేపట్టనుంది. ఇంటింటికి ఆధార్ సేవ కోసం UIDAI ఇప్పటికే 48,000 మంది పోస్టుమెన్లకు శిక్షణ ఇచ్చింది. 12 డిజిట్ యూనిక్ ఆధార్ నెంబరు జారీ చేయాల్సిన బాధ్యత విశిష్ట ప్రాధికార సంస్థతే. ఈ ప్రక్రియ చేపట్టేందుకు దేశవ్యాప్తంగా పోస్టుమెన్లకు UIDAI శిక్షణ ఇస్తుంది. ఈ శిక్షణతో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులోని పోస్ట్ మ్యాన్లు దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ఇంటింటికి తిరిగి మొబైల్ ఫోన్ నెంబర్లతో ఆధార్ నంబర్ లింక్, డీటెయిల్స్ అప్డేట్, ఇండ్ల వద్ద పిల్లల పేర్లు నమోదు ప్రక్రియ చేపట్టనున్నారు. ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేసుకునే వారికి శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. ఇప్పుడు మీరు ఒక నెలలో మరిన్ని టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. రైల్వేలో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ నిబంధనలను మార్చింది. ఆధార్తో అనుసంధానం కాని యూజర్ ఐడి నుంచి నెలలో గరిష్టంగా 6 టికెట్లను బుక్ చేసుకునే పరిమితిని 12 టికెట్లకు పెంచింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC వెబ్సైట్ లేదా యాప్లో ఆధార్తో లింక్ చేయని వినియోగదారుడు ఐడితో ఒక నెలలో గరిష్టంగా 6 టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అదే సమయంలో ఆధార్తో అనుసంధానించిన వినియోగదారి ఐడి నుంచి ఒక నెలలో గరిష్టంగా 12 టికెట్లను బుక్ చేసుకోవచ్చు. బీజేపీ బహిష్కృత నేతలు నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహవేశాలు కొనసాగుతున్నాయి. భారత కంపెనీల ఉత్పత్తులను ఇస్లాం దేశంలోని వ్యాపారులు బహిష్కరిస్తున్నారు. కువైట్లోని ఆల్ ఆడియా కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పలు సూపర్ మార్కెట్లు, స్టోర్ల నుంచి భారత్లో తయారైన మసాలా ఉత్పత్తులు, బియ్యాన్ని తొలగించినట్లు నిర్వాహకులు తెలిపారు. మరికొన్ని అరబ్ దేశాల్లోని సూపర్ మార్కెట్ల సెల్ఫ్లో ఉన్న
భారత ఉత్పత్తుల మీద ప్లాస్టిక్ కవర్లను కప్పి భారత ఉత్పత్తులను తొలగిస్తున్నామనే బోర్డులు వేలాడదీశారు. అటు భారత్కు చెందిన వస్తువులను, సినిమాలను బహిష్కరించాలని ముస్లిం దేశాల్లోని సోషల్ మీడియాలో ఉద్యమం ఊపందుకోగా నుపూర్ శర్మ, జిందాల్ అనుచిత వ్యాఖ్యలను ఇండోనేషియా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యుఏఈ, జోర్డాన్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు ఖండించాయి. ఈ బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ టీ న్యూస్.